బనగానపల్లి పట్టణంలోని బాణముక్కల వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి సొంత నిధులతో స్థలం కొనుగోలు చేసి ఎండోమెంట్ అధికారి బ్రహ్మానందరెడ్డికి డాక్యుమెంట్ కాగితాలు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి అందజేశారు. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణ వద్ద సమావేశం నిర్వహించారు. బీసీ ఇందిరారెడ్డి మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయం కొరకు 50 లక్షల రూపాయల విలువ చేసి 6 సెంట్ల స్థలాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కొనుగోలు చేసి నేడు ఆలయం నిర్మాణం కొరకు ఎండోమెంట్ అధికారికి స్థలం డాక్యుమెంట్ను ఉచితంగా అందజేయడం జరిగిందని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని గుడి నిర్మాణం కొరకు సహకరించాలని కోరగా 3,10,00,000 నిధులు మంజూరు చేసినట్టుగా తెలిపారు. 4వ తేదీ ఆదివారం నాడు ఉదయం 6 గంటలకు ఆలయ నిర్మాణం కొరకు భూమి పూజ చేస్తున్నట్టుగా తెలిపారు. వినాయకమయ స్వామి పండుగకు ఖచ్చితంగా బనగానపల్లిలో మట్టి విగ్రహాలే చేయాలనే ఆలోచనతో ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలే పెట్టాలా, ఇది ఖచ్చితంగా పాటించాలా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఈ రాబోయే కాలంలో కూడా ఈ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరము కూడా సహకరించి ఈ నిర్మాణంలో భాగం పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కడ చూసినా కూడా బనగానపల్లిలో కాలువలు నిండిపోవడము, చెత్తతో నిండిపోవడము, కాలువలో నీళ్ళన్నీ పైన వచ్చి పారడము ఇదంతా జరుగుతుంది. అందువల్ల బనగానపల్లి మొత్తము ఎక్కడ ఎస్ఆర్బీసీ కాలువ నుంచి అక్కడ మన అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఎస్ఆర్బీసీ కాలువ ఉంది కదా, ఆ ఏరియాలో ఉన్న ఇళ్ళ నుంచి కూడా మనకి వచ్చి ఈ జుర్రేరు వాగులో కలిసేటట్టుగా మొత్తము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొని వచ్చి జుర్రేరు వాగులో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడుతున్నాడు. ఇక్కడ కొండపేట నుంచి వచ్చేటివి ఈ పక్కకి, బనగానపల్లి నుంచి వచ్చేటి ఆ పక్కకి 2 దిక్కుల జుర్రేరు వాగులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి అదంతా కలిసి పైన అసలు కొంచెం కూడా డ్రైనేజ్ వాటర్ కనపడకుండా అదంతా పోయి మన బ్రహ్మంగారి మఠం అవతల వెళ్ళిపోతాయి. ఆ వాటర్ అంతా బనగానపల్లి టౌన్ దాటి అవతలకి వెళ్ళిపోతుంది. ఆ జుర్రేరు వాగు ఏదైతే ఉందో అది అందులో ఎస్ఆర్బీసీ వాటర్ మనకి ఎప్పుడు డైలీ పారుతూ ఉంటాయి. ఆ ఎస్ఆర్బీసీ కాలువలో నీళ్ళు వచ్చినప్పుడంతా కూడా పారుతుంటాయి. అవి బాగా ఫ్రెష్ వాటరు, మంచిగా ఉంటుంది ఆ ఏరు చూడడానికి. రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఈయన వెళ్ళి, అన్న నేను ఇట్లా మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి ఇట్లా నిర్మించాలనుకుంటున్నానన్నా, మీరు ఖచ్చితంగా మాకు సహకరించాలి అంటే, వాళ్ళిద్దరూ బాగా కొంచెం క్లోజ్ అనమాట, ఫ్రెండ్సే వాళ్ళిద్దరూ. అందుకనే జనార్దన్ నువ్వు అడిగినావు కదా, నేను తప్పకుండా నీకు సహకరిస్తానని చెప్పేసి వెంటనే ఆయన 3,10,00,000 వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. అడిగిన వెంటనే ఆయనకి మనందరి తరపున ఆయనకి మనం కృతజ్ఞతలు చప్పట్ల ద్వారా తెలుపుదాము. థ్యాంక్ యూ రామనారాయణ రెడ్డి అన్న, మాకు సహకరిస్తున్నందుకు మా గుడికి. ఈ ఆలయం నిర్మించేటప్పటికి మనము స్థలము అంతవరకే ఉండింది. అక్కడ 6 సెంట్ల స్థలము ఇప్పుడు మనకి ఇంకా ఎక్కువ వస్తే గుడి ఇంకా కొంచెం పెద్దగా గుడిని వెనక్కి తీసుకొని పోయి ముందర కొంచెం స్థలం వస్తుంది. ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవడానికైనా గుడి చూడడానికైనా కొంచెం బాగా పెద్దగా అనిపిస్తుంది అని చెప్పేసి జనార్దన్ రెడ్డి గారు అక్కడున్న స్థలాన్ని 6 సెంట్ల స్థలాన్ని తన సొంత నిధులతో 50 లక్షలు పెట్టి ఇప్పుడు కొనడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఫస్ట్ మా పేరట చేయించుకొని తర్వాత ఈరోజు మన వెంకటేశ్వర స్వామి గుడి పేరట చేయించి మన ఈవో గారికి అందిస్తున్నాము ఈరోజు.